కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్గా యావరేజ్ టాక్తో నిలిచినా ఓటీటీలోనో లేక బుల్లితెర మీదనో వాటికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడంటే ఓటీటీ హవా పెరిగింది, కానీ అప్పట్లో బుల్లితెరే రాజ్యమేలేది. బుల్లితెర మీద ఎప్పుడు కొత్త సినిమాలు వస్తాయా అని ఫ్యాన్స్ అంతా ఈగర్గా వెయిట్ చేశారు. కానీ ఇప్పుడు ఓటీటీ హవా ఓ రేంజ్లో ఉన్న సమయంలో కూడా బుల్లితెర మీద తన హవాను కొనసాగిస్తున్న చిత్రం అతడు. మహేష్ బాబు, త్రిష హీరోయిన్స్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జయభేరి ప్రొడక్షన్స్ బ్యానర్ పై మురళీమోహన్ నిర్మించిన చిత్రం అతడు. ఈ చిత్రానికి మణిశర్మ అదిరిపోయే మ్యూజిక్ ను అందించారు. దాదాపు 20 ఏళ్ల క్రితం ఆగస్టు 10న విడుదలైన అతడు వెండితెర మీద ఎందుకనో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఎప్పుడైతే ఈ సినిమా బుల్లితెర మీద టెలికాస్ట్ అయిందో అప్పుడు రికార్డు స్థాయిలో టీఆర్పీని నమోదు చేసింది. ఎన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అయినా రాని హైప్ ఈ సినిమాకు రావడం ఫ్యాన్స్ కూడా ఒక రకంగా మంచి కిక్కిచ్చిందనే చెప్పాలి. మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బుల్లితెర మీద ఏకంగా 1500 సార్లకు పైగా టెలికాస్ట్ అయిందని సమాచారం. ఒక ఛానల్లో ఒక సినిమాను ఇన్నిసార్లు టెలికాస్ట్ చేయడం ఇదే మొదటిసారి. ఇది ఒక రకంగా బుల్లితెర గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అనే చెప్పాలి. ఈ రికార్డును మరో దశాబ్దం పాటు ఎవరూ బ్రేక్ చేయలేరు కూడా. మహేష్ యాక్టింగ్, పంచ్ డైలాగ్స్, కామెడీ టైమింగ్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ ఇవన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా 1500 సార్లు టెలికాస్ట్ చేసినా కూడా ఆడియన్స్ కు ప్రతి సీన్ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుంది. ఆ తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన కలేజా, గుంటూరు కారం చిత్రాలు కూడా వెండితెర మీద కన్నా బుల్లితెర మీదే ఎక్కువ పాపులారిటీని అందుకున్నాయి. టెలికాస్ట్ అయిన ప్రతిసారి ఊహించిన స్థాయిలో టీఆర్పీని నమోదు చేశాయి. ఇక అతడు సినిమా రీ రిలీజ్ లోనూ మంచి కలెక్షన్స్ ను నమోదు చేసింది.